ఈ బొచ్చు చేప ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కూడా వేసేస్తున్నాం చూడండి. నేను ఇప్పుడే వచ్చా వీడియో తీయడానికి, అందుకని మొత్తం అంతా చూపించట్లేదు ఫ్రెండ్స్. నేను కారం కూడా సరిపడినంత వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేపలకి ఫ్రైకి. ఇలా చేప ముక్కలకి ఇలా రాసుకోవాలన్నమాట, వెనక ముందు ఇవన్నీ కలిపి అంతా కూడా ఇలా మొత్తం అంతా రాసేసి చేపకి ముక్కలకి దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బొచ్చు చేప అనమాట. ఇలా రాసేసి అరగంట ఒక్కొక్కటి వేసి వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చిన్న సైజు మూకిలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అనమాట. ఫ్రెండ్స్ ఇది మారుస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇది బొచ్చు చేప ఫ్రై అనమాట ఫ్రెండ్స్. చూడండి దాన్ని ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నాం అనమాట. చూడండి ఇది ఈ విధంగా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. బొచ్చు చేప ముక్కలు అనమాట. ఇలా చేస్తున్నారు అన్నమాట. కొంచెం ఆయిల్ పోసి ఈ రెండు అయిపోయినాయి అనమాట. లాస్ట్ అనమాట ఫ్రెండ్స్. వేస్తాను అందులో చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది అనమాట. చూడండి అన్నీ ఫ్రై చేసేసాం కదా. అన్నీ ఈ విధంగా కలిపేసి పొయ్యి కట్టుకోకుండానే దీంట్లో పొడి మసాలా చల్లేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చల్లేసుకుని ఈ విధంగా వాటిని
ఇలా తిప్పుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్ మసాలా వేసుకొని. ఉసిరికాయ చారు అన్నమాట, రసం అనమాట, ఆమ్లా రసం అనమాట ఫ్రెండ్స్. ఇది చేపల ఫ్రైను ఈ రసం అనమాట. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.